దేశం ముక్కలు కావద్దు, కులాల పేరు మీద మతాల పేరు మీద దేశ సమగ్రత కోసం చెప్పని కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా పాదయాత్ర చేసి దేశాన్ని ఒకటిగా చేసేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. ఈ మధ్య కాలంలో రాహుల్ గాంధీ గారు సమాజంలో ఉన్నటువంటి కులాల దామాస పద్ధతిలో ఉద్యోగాలైనా చదువులైనా వాళ్ళ హక్కు కులగణన చేపట్టాలని చెప్పని నినదించి ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా అయితే కులగణన చేయడం జరిగిందో అదే పద్ధతిలో ప్రధానమంత్రిని మోడీని హెచ్చరిస్తూ దమ్ము ధైర్యం ఉంటే భారతదేశం మొత్తంలో కూడా ఈ కులగణన చేపట్టి బీసీలైన అన్ని కులాల వాళ్ళు కూడా వాళ్ళ జనాభా నిష్పత్తి ప్రకారం వాళ్లకు రిజర్వేషన్ హక్కు కల్పించాలని నినదించడం జరిగింది. ఇవన్నీ కూడా తప్పించుకోలేని కార్యక్రమాలు మోడీకి. అందుకనే ఈ కుటుంబం యొక్క ప్రతిష్టను దిగజార్చితే ఈడీలో సిబిఐలో పెట్టి భయపెడతారంటే ప్రాణత్యాగం చేసిన వాళ్ళు, యావత్ ఆస్తిని దారాదత్తం చేసిన వాళ్ళు, సంవత్సరాల కొద్ది జైల్లో ఉన్నవాళ్ళు ఇవాళ గాంధీ కుటుంబాన్ని మీ తరం అవుతుందా వాళ్ళ ప్రతిష్ట మార్చడానికి, పరిస్థితి దిగడానికి? మోడీ ఇటువంటి 100 మోడీలు వచ్చినా, మోడీ ధ్వజం వచ్చినా ఈ రోజున మీరు ఏమీ చేయలేరు అనేది